దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. నేడు మటలాదివారం మనకివ్వబడినటువంటి అంశం శాంతి రాజును ప్రవేశింపనీయుడి. నేటి ధ్యానం కొరకు మనకివ్వబడినటువంటి లేఖన భాగాలు రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం 3-20 వచనాలు, సంకీర్తన 24 మరియు ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-13 వచనాలు, పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన శుభవార్త 11వ అధ్యాయం 1-11 వచనాల ధ్యానంలోనికి మీకు స్వాగతం. ఒకసారి మనం మనస్సులో యెరూషలేము వీధులలో నిలిచి ఉన్నట్టు భావించుదాం. ఆ ప్రాతకాల సమయం, పసిడి కిరణాలు నగర ద్వారాలను తాకుచుండగా జనసందోహము ఉప్పొంగుచున్నది. చిన్నారులు ఆనందముతో పరుగులు తీస్తూ కేరింతలు కొడుతూ ఉండగా, వృద్ధులు ఆశతో ఎదురు చూస్తూ, స్త్రీలు తమ గృహముల నుండి బయలుదేరి ఆ దృశ్యములను దర్శించుటకు చేరుకొనుచున్నారు. ఆ జనసమూహమునకు మధ్య గార్ధాబపు పిల్లపై వినయముతో కూర్చొని శాంతి స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు నగరములోనికి ప్రవేశించుచున్నాడు. వారు కొమ్మలను లేదా మట్టలను పట్టుకొని తమ వస్త్రములను మార్గమున పరిచరి, హోసన్నా రక్షించుము అని గంభీరంగా కీర్తనలతో ఆకాశమును వారు నింపచేసిరి. ఆ దృశ్యము విజయోత్సవం వలె కనబడినను యేసు హృదయములో మాత్రం ఒక మౌన వ్యధ దాగి ఉండెను. ఎందుకనగా ఆయనకు తెలిసి ఉండెను, ఈ హర్షధ్వనులు క్షణికములు మాత్రమే. ఆ నూరులు త్వరలో సిలువ వేయుడి అని కఠిన స్వరముతో మార్మోగునని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగిరి గనక. ఈ కథ కేవలము చరిత్రలో జరిగినటువంటి ఒక ఘట్టముగా మాత్రమే కాదు, ఇది ప్రతి మనిషి హృదయములో నిత్యము జరుగుతున్నటువంటి ఆత్మీయ సంఘర్షణకు ప్రతిబింబము. ఆ జనులు యేసును నగరములోనికి ఆహ్వానించినను తమ హృదయం అన్నటువంటి సింహాసనము మీద ఆయనను నిలపలేదు సరికదా, కనీసమైనటువంటి చోటును ఇవ్వడానికి కూడా వారు నిరాకరించిరి. వారి ఆహ్వానము బాహ్యమై ఉండెను, అంతరంగము మాత్రం మార్పును అంగీకరించలేదు. అందుచేత నేడు మనం మన హృదయ ద్వారముల యొద్ద నిలిచి ఉన్నటువంటి శాంతి రాజును మనము చూచుచున్నాం. ఆయన బలవంతంగా లోనికి ప్రవేశించడు. ప్రేమతో, సహనముతో ద్వారము నొద్ద లేదా తలుపు నొద్ద తట్టుచుండును. హృదయమనే తలుపు నొద్ద యేసునాథుడు నిలిచి సదయుడై తట్టుచుండు అన్న కీర్తన మనం పాడినట్టు, మనము కూడా హోసన్నా 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 అని పలుకుతూ ఉన్నాం, కేకలు వేస్తున్నాం, అరుస్తూ ఉన్నాం. కానీ ఆ స్వరం మన జీవన మార్గాలను మారుస్తూ ఉన్నదా, లేక అది కేవలము ఉత్సవమునకు మాత్రమే పరిమితమై ఉన్నదా? కాబట్టి ఈ మటలాదివారం మనకు ఒక గంభీరమైనటువంటి ఆహ్వానముగా నిలుస్తూ ఉన్నది. ఉత్సవమునకు మాత్రమే కాక పరివర్తనకు, బాహ్య కీర్తనలకు మాత్రమే కాక అంతరంగ సమర్పణకు, తాత్కాలికమైనటువంటి ఆనందమునకు మాత్రమే కాక నిత్య రాజ్యాధికారమునకు ఈ మట్టలాదివారము ఆహ్వానంగా నిలుస్తూ ఉన్నది మిత్రమా. అంతిమంగా మనలో మాత్రమే ప్రశ్నించుకుందాం, శాంతిరాజు నా జీవితములో నిజముగా రాజ్యము చేయుచున్నాడా, లేక ఆయన ఇంకా నా యొక్క హృదయ ద్వారము వెలుపలనే నిలిచి ఉన్నాడా? ఈ ప్రశ్నకు మన సమాధానమే మన ఆత్మీయమైనటువంటి గమ్యమును నిర్ణయించును. ప్రియులారా, మనము క్షణకాలము చరిత్ర ప్రవాహములోనికి ప్రవేశించి ఆ కాలమున యూదయ దేశములో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితిని మన దృష్టికి తీసుకుని రావలెను. అది సాధారణమైన కాలము కాదు మిత్రమా. అది ఆశలతో, ఆవేదనలతో, అంతర్గత సంఘర్షణలతో నిండినటువంటి యుగం అది. యూదయ దేశము అప్పటికే రోమియుల యొక్క ఇనుప పాదముల క్రింద నలిగిపోవచ్చుండెను. రోమా
సామ్రాజ్యం యొక్క ఆధిపత్యమునకు ప్రతినిధిగా నియమింపబడినటువంటి పొంతి పిలాతు కఠిన నియంత్రణతో ప్రజలను పరిపాలించుచుండెను. ధర్మమునకు ప్రాధాన్యతనిచ్చే యోధులు ఈ విదేశీ ఆధిపత్యము కేవలము రాజకీయ బంధమే కాదు, అది వారి ఆత్మాభిమానమునకు గాయముగా, వారి విశ్వాసమునకు సవాలుగా నిలిచెను రోమా సామ్రాజ్య ఆధిపత్యము. అయితే ఈ నిరాశ అంధకారములో ఒక దీప్తిమంతమైనటువంటి వెలుగు కిరణము, ఆశా కిరణము వెలుగుచుండెను. మెస్సయ్యా కొరకు ఎదురుచూపు. ప్రవక్తలు వాగ్దానములపై ఆధారపడి వారు ఒక రక్షకుని కొరకు నిరీక్షించుచుండిరి. ఆ రక్షకుడు దావీదు వంశస్థుడై ఉండి మహారాజు వలె బలముతో ఎదిగినవాడై రోమియుల యొక్క యోక్ అనగా వారి యొక్క బరువును విరిచివేసి ఇశ్రాయేలీయులకు రాజకీయ స్వాతంత్ర్యమును పునరుద్ధరించునని వారు ప్రగాఢముగా విశ్వసించారు. ప్రతి సంవత్సరము పస్కా పండగ సమయములో ఈ ఆశ, స్వాతంత్రము అనేటువంటి ఈ ఆశ మరింత ఉధృతమవుతుంది. ఐగుప్తు దాస్యముల నుంచి విమోచింపబడిన వారు పురాతన జ్ఞాపకమును వారి రక్తములో ప్రవహించుచు దేవుడు మరలా మనలను విమోచించునా అనే ప్రశ్నను వారి హృదయములో మ్రోగుచుండెను. ఆ పండగ కేవలము గత విమోచన జ్ఞాపకమే కాదు, అది భవిష్యత్ విమోచన పట్ల ఒక అర్థనాదము. ఈ విధముగా ఉత్కంఠతతో, జాతీయ ఉద్వేగముతో నిండినటువంటి వాతావరణములో యేసు యెరూషలేములోనికి ప్రవేశించెను. ఇది యాదృచ్ఛికమైనటువంటి సంఘటన కాదు, ఇది సమయ పూర్ణతలో జరిగినటువంటి దేవుని యొక్క కార్యం. ఇది ప్రజల కళ్ళల్లో ఆయన ఒక రాజకీయ విమోచనికునిగా కనపడాను, కానీ దేవుని యోచనలో ఆయన ఆత్మీయమైనటువంటి రక్షకుడై ఉండెను. అందుచేత యేసు యొక్క ప్రవేశము ద్వంద్వార్థము కలిగి ఉండెను. బాహ్యంగా అది రాజకీయం వైపు తిరుగుబాటు వలె కనిపించినను అంతర్గతంగా అది పాపము, మరణము, ఆత్మీయ బంధములపై దేవుని యొక్క రాజ్య ప్రవేశమై ఉండెను. ఈ సంఘటనలో మనము ఒక గొప్ప విరోధ భావమును మనము దర్శించుచున్నాం. ప్రజలు కిరీటమును కోరిరి, కానీ దేవుడు సిలువను సిద్ధపరచెను. ప్రజలు సింహాసనమును ఆశించిరి, కానీ క్రీస్తు త్యాగ మార్గమును ఎంచుకున్నాను. కాబట్టి మట్టల ఆదివారము చరిత్రను మనం పరిశీలించినప్పుడు అది కేవలము ఒక సంఘటనగా కాక దైవీయ ఉద్దేశమును వెల్లడి పరిచేటువంటి ఘట్టముగా మనకు ప్రత్యక్షమగుచూ ఉన్నది. మనుష్యుని యొక్క ఆశలకును దేవుని యొక్క యోజనను మధ్యనున్నటువంటి లోతైన వ్యత్యాసమును తెలియజేయు శాశ్వత సత్యముగా నిలిచిచున్నది. ప్రావేశికమైనటువంటి చిహ్నముల యొక్క అర్థాన్ని చూద్దాం. గార్ధాబము శాంతి రాజ్యానికి సూచికం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము అనుసారంగా, నీ రాజు వినయము గలవాడై గాడిద మీద వచ్చుచున్నాడు. ప్రాచీన సంస్కృతిలో గుర్రము లేదా అశ్వము యుద్ధమునకు సంకేతం, గార్ధాబము శాంతికి సంకేతం. యేసు ప్రకటిస్తూ ఉన్నాడు ఇలా, నేను యుద్ధరాజును కాదు, యుద్ధాన్ని కోరుకునేవాడని కాదు, కానీ శాంతికి రాజును, శాంతికి అధిపతినని. మట్టలు ఇది జాతీయంకి సంబంధించినటువంటి ఒక ఆశకు గుర్తుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ మట్టలు యూదుల యొక్క విజయ సూచికములు. ముఖ్యంగా మకాబియన్ యొక్క తిరుగుబాటు కాలములో వీటిని వినియోగించరని చరిత్ర గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ప్రజలు లేదా జనులు హోసన్నా, హోసియానా అని హీబ్రూలో వారు కేకలు వేసినట్టు మనం చూస్తాం. హోసియానా అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఇప్పుడే, ఈ క్షణమే మమ్మల్ని రక్షించు అని దీని యొక్క అర్థం. కానీ వారు కోరికననేది రోమియుల నుండి విమోచనను వారు కోరుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినది పాపము నుండి విమోచన. దైవ ప్రకటన యొక్క ప్రగతిలో ఈ
పాఠములు, 4 దశలను, దట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ మనకు తెలియజేయుచున్నది. మొదటిది రక్షణ సిద్ధపరచుట, అనగా పురాతనమైనటువంటి నిబంధన. రెండవది ద్వారములు తెరువమని పిలుపు, సంకీర్తనలో మనం చూస్తాం. మూడవది అంతరంగికమైనటువంటి శాంతి యొక్క స్థాపన, ఇది పత్రికల పాఠంలో మనం చూస్తాం. నాలుగవది వ్యక్తిగతంగా రాజు యొక్క ప్రవేశము, ఇది పరిశుద్ధ సువార్త భాగంలో మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో మనము నేర్చుకున్నట్టు దేవుడు ముందుగానే రక్షణ సిద్ధపరచును. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3-20 వచనాల్లో మనం చూస్తాం. ద్వారమున కూర్చున్నటువంటి ఒక నిరాశ యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూస్తాం. నేను యందు ప్రియమైన వారలారా, సమరయ పట్టణము తీవ్రమైనటువంటి కరువును ఉన్నది, మరణ భయం ఉన్నది, నిరాశతో, ఇవన్నిటితో సమరయ పట్టణము నిండిపోయి ఉన్నది. పట్టణము లోపల ప్రజలు ఆకలితో బాధపడుచున్నారు, బయట శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అటువంటి సమయంలో పట్టణ ద్వారమున 4 కుష్ఠరోగులు కూర్చుండిరి అని మనం చదువుతాం. వారు సమాజములో నుంచి తిరస్కరింపబడిన వారు. ఈ కుష్ఠరోగులకు పట్టణములో స్థానం లేదు. వారికి ఒక్క మాటలో చెప్పాలనంటే భవిష్యత్తే లేదు. ఈ హిబ్రూలో ఈ ద్వారం అన్నటువంటి ఈ పదానికి పేఠా అన్నటువంటి పదం వాడబడ్డది. పేఠా అనగా ఆంగ్లంలో డోర్ అని, లేదా తెలుగులో ద్వారం అని పిలువబడుతున్నది. హిబ్రూలో పేట అన్నటువంటి ఈ పదానికి ఇది కేవలము ఒక ద్వారము అని మాత్రమే కాదు. పేట అన్నటువంటి హిబ్రూ పదమునకు అది ఒక నిర్ణయాత్మకమైన స్థలం, అది ఒక సరిహద్దు యొక్క స్థితిని పేట అన్నటువంటి హీబ్రూ పదం సూచిస్తూ ఉన్నది. వారు లోపల కాదు, బయట కాదు, వారి జీవితం కాదు, మరణము కాదు, వారు మధ్యలో నిలిచిపోయిన వారు, మధ్యస్థంగా ఉన్నటువంటి వారు. ఇది మన ఆత్మీయ స్థితి కాదా? చాలామంది విశ్వాస సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులు పూర్తిగా దేవునిలోనూ లేరు, పూర్తిగా లోకములోనూ లేరు, మధ్యలోనే ఊగిసలాడుతూ ఉన్నారు, మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. రెండవది, మార్పునకు దారి తీసినటువంటి ప్రశ్న. ఆ కుష్ఠరోగులు ఒక ప్రశ్న అడిగిరి, మేము ఇక్కడ కూర్చొని మరణం వరకు ఎందుకు ఉండవలెను? ఇది సాధారణమైన ప్రశ్న కాదు మిత్రమా, ఇది జీవపు మలుపు ప్రశ్న. ఈ ప్రశ్నలో 3 భావాలు ఉన్నాయి. ఏంటి? మేము ఇక్కడ కూర్చుని మరణం వరకు ఎందుకు ఉండవలెను? 3 భావాలు ఈ ప్రశ్నలో మనకు అగుపడుతూ ఉన్నాయి. మొదటిది తమ స్థితిపై అవగాహన, రెండవ భావము నిలిచిపోవుటపై అసహనం, మూడవ భావము ముందుకు సాగుటకైనటువంటి ధైర్యం. ఆత్మీయంగా కూడా ఇదే నిజం. మార్పు ఎప్పుడు ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది. మళ్ళీ చెబుతాను, మార్పు ఎప్పుడు ఒకే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది. ఒక మనిషి అంధకారం యొక్క గదిలో సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాడు. తలుపు కొంచెం తెరిచి ఉంది, వెలుగు బయట ఉంది, కానీ అతడు అడుగు వేయడు. ఒకరోజు అతడు అడుగుతాడు, నేను ఇంకా చీకట్లో ఎందుకు ఉండాలి? ఆ ప్రశ్నే అతనిని వెలుగులోనికి తీసుకుని వస్తుంది. మూడవది విశ్వాసపు అడుగు లేదా ముందుకు కదలిక. వారు తర్కించిరి. ఏమని తర్కించిరి? పట్టణములో ఉంటే మరణం, ఇక్కడ ఉంటే మరణం, శత్రువుల వద్దకు వెళితే బహుశా జీవించగలం అని వారు తర్కించినారు. కాబట్టి వారు ముందుకు నడిచినారు. కానీ గమనించండి, వారు విశ్వాసముతో కాదు, అవసరముతో ముందుకు కదిలారు. కానీ దేవుడు వారి చిన్న అడుగును ఒక గొప్ప కార్యముగా మార్చాడు. 4, దేవుడు ముందుగానే కార్యము చేసినటువంటి వాస్తవం. వారు శిబిరానికి చేరినప్పుడు అక్కడ ఎవరు లేరు. ఎందుకు? ఎందుకంటే దేవుడు ముందుగానే అద్భుతము చేసేసినాడు కనుక.
శత్రువుల యొక్క రథాల యొక్క శబ్దము వినిపించెను. వారు భయపడిపోయిరి. అక్కడనే అన్నీ వదిలేసి వారు వెళ్ళిపోయినారు. దేవుడు వారి రాక కోసము వేచి లేడు మిత్రమా. వారి రాకకు పూర్వమే దేవుడు కార్యాన్ని చేసినాడు. ఇది గొప్ప సత్యం. మనము కదలక ముందే దేవుడు పని చేయుచూ ఉన్నాడు. 5 సమృద్ధి యొక్క ఆశ్చర్యం. ఆ కుష్ఠరోగులు లోపలికి వెళ్ళి చూచిరి. ఆహారము సిద్ధంగా ఉన్నది, వస్త్రములు సిద్ధముగా ఉన్నవి, సంపద సిద్ధముగా ఉన్నది. వారు తిని తృప్తి పొందిరి, దాచుకున్నారు. కానీ కొంతసేపటికి వారి మనస్సాక్షి మెలకువ వచ్చెను. 6వది శుభవార్త యొక్క ప్రకటన. వారు చెప్పిరి, ఇది శుభవార్త దినం. హిబ్రూ భాషలో ఇట్టిది పదాన్ని శుభవార్త లేదా సువార్త అన్నటువంటి పదాన్ని బెసోరా అన్న పదం వాడబడ్డది. బెసోరా అన్న పదం ఇది సాధారణమైనటువంటి వార్త కాదు. బెసోరా అన్నది ఇది రక్షణ యొక్క వార్త. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజులు కాదు, ప్రవక్తలు కాదు, కానీ తిరస్కరించబడినటువంటి వారు మొదట సువార్తను ప్రకటించిరి. ఇది సువార్త ధర్మ శాస్త్రం. దేవుడు అల్పమైనటువంటి వారిని, తక్కువగా కనిపించేటువంటి వారిని ఉపయోగించి అత్యున్నతమైనటువంటి గొప్ప విషయాలను ప్రకటిస్తాడని మనం నేర్చుకుంటున్నాం. 7వది ఆత్మీయ సూత్రం. ఇక్కడ మనకు స్పష్టమైన ధార్మిక సూత్రము కనిపిస్తూ ఉన్నది. దేవుడు ముందుగా రక్షణ సిద్ధపరచును, మనము స్పందించవలెను. దేవుడు సిద్ధపరచును, అది దేవుడు మన పట్ల చూపే కృప. మనము స్పందించాలి, అది మన యొక్క విశ్వాసం యొక్క ప్రకటన. కేవలము కూర్చోవడము మాత్రమే రక్షణ కాదు, కేవలము తెలుసుకోవడము రక్షణ కాదు. ముందుకు అడుగు వేయడం రక్షణకు దారి. కాబట్టి ఈరోజు మీరు ఇంకా ద్వారమునొద్ద కూర్చున్నారా, లేక ముందుకు అడుగు వేస్తున్నారా? ఎందుకు అనంటే ఇప్పటికీ దేవుడు ఇప్పటికే సిద్ధపరిచిన రక్షణలోనికి ప్రవేశించుటకు మీరు మాత్రమే ఆలస్యము చేస్తూ ఉన్నారు. సంకీర్తన భాగములో ద్వారములు తెరవబడవలను, రాజు ప్రవేశించినట్లు లేదా రాజు ప్రవేశించినట్లు ద్వారములు తెరవబడవలని 24వ సంకీర్తనలో మనం నేర్చుకుంటాం. సృష్టి యొక్క యజమాని ఎవరు? లేదా దైవ అధికార యొక్క స్థాపన. దేవుని ప్రేమైన వారలారా, కీర్తనకర్త మొదటి గొప్ప ప్రకటనతో వారు ఇటు కీర్తనను ఆరంభిస్తాడు. భూమియు దానిలో ఉన్నటువంటి సమస్తమును యెహోవాయే. ఇది ఒక సాధారణమైనటువంటి వాక్యము కాదు, ఇది అధికార ప్రకటన. భూమి ఆయనది, మన జీవితము ఆయనది, మన హృదయము కూడా ఆయనది. అంటే ద్వారము ఎవరిది? దేవునిదే. కానీ తాళము ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. ఒక ఇంటి యజమాని బయట నిలుచుని ఉన్నాడు. ఇల్లు ఆయనది, కానీ తలుపు లోపల ఉన్నవాడు తెరవకపోతే, ద్వారము తెరవకపోతే యజమాని లోపలికి రాలేడు. ఇదే మన ఆత్మీయమైనటువంటి స్థితి. దేవుడు నీ లోపలికి రావాలి అనంటే హృదయం అనే ద్వారాన్ని నువ్వు తెరిచి తీరాల్సిందే. 2, ఎవరు యెహోవా కొండ మీదికి ఎక్కగలరు? ఇది పరిశుద్ధతకైనటువంటి పిలుపు. కీర్తనకర్త ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, యెహోవా కొండ మీదికి ఎవరు ఎక్కుదురు? ఇది భౌతికమైన ప్రశ్న కాదు, ఇది ఆత్మీయమైనటువంటి ప్రశ్న. జవాబు నిర్మలమైనటువంటి చేతులు కలవారే. దీనికి హీబ్రూ భాషలో నెఖి కపాయిం అన్న పదం వాడబడ్డది. అలాగే శుద్ధ హృదయం కలిగిన వారే దేవుని యొక్క పర్వతాన్ని అధిరోహించగలరు. దీనిని హీబ్రూ భాషలో బార్ లెవావీవ్ అన్నటువంటి పదం వాడబడ్డది. గమనించండి, దేవుడు బయట ప్రవర్తనను మాత్రమే చూడడు, లోపలి ఉద్దేశాన్ని చూస్తాడు. చేతులు మన క్రియలను చూపుతాయి, హృదయం మన యొక్క హృదయాలను తెలుపుతాయి. 2 పరిశుద్ధంగా ఉండాలి. అదేవిధంగా బయట ఆరాధన ఉన్నా లోపల పరిశుద్ధత లేకపోతే పైనున్న దేవుడు సంతోషించడు.
మూడవ భావం ఇటు సంకీర్తనలో ద్వారములకు ఆజ్ఞ తెరవబడుడి లేదా స్పందనకైనటువంటి పిలుపు మనం చూస్తాం. ఇప్పుడు కీర్తనలో అత్యంత శక్తివంతమైనటువంటి భాగము వస్తూ ఉన్నది. మీ తలలను ఎత్తుకునుడి ఓ ద్వారములారా. హీబ్రూ భాషలో ఎత్తుకునుడి అన్నటువంటి ఈ పదాన్ని లేదా లేవనెత్తుడి అన్నటువంటి ఈ పదాన్ని లేకపోతే చురుకైన చర్య అనే భావం కలిగినటువంటి ఈ పదాన్ని సే యు అన్న పదం వాడబడ్డది. అలాగే ద్వారములు లేదా అధికార స్థలాలు అన్నటువంటి పదానికి షెఆరీం అన్నటువంటి హిబ్రూ పదం వాడబడ్డది. మిత్రమా, ఇది ఒక ఆహ్వానం మాత్రమే కాదు. ఎత్తుకునుడి, లేవనెత్తుడి, చురుకైన చర్యను చేయండి, ద్వారాలు, అధికార స్థలాలు, ఇది ఒక ఆజ్ఞగా మనము చూడాలి. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే దేవుడు బలవంతంగా ఎవరి హృదయ ద్వారాలను తీయడు. ఆయన నిర్మలంగా నిశ్చయుడై హృదయ ద్వారము చెంత వేచి వేచి ఉంటాడు. ఇది దైవ రహస్యం. సర్వశక్తిమంతుడు మనస్ఫూర్తిగా ఆహ్వానము కోసము వేచి ఉంటాడు. నాలుగవది, ద్వారములు అంటే ఏమిటి? ఆత్మీయమైనటువంటి అర్థములో ఈ ద్వారములు యెరూషలేము యొక్క ద్వారములు మాత్రమే కాదు. ఇది మన హృదయము యొక్క ద్వారములు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన గుప్త జీవితము, మన నియంత్రణ యొక్క కోరికలు. మనము కొన్నిసార్లు కొన్ని ద్వారాలు తెరుస్తాం, కొన్ని ద్వారాలను మూసివేస్తాం. ప్రభువా, నా ఆరాధనలోనికి రండి, కానీ నా అలవాట్లోకి రాకండి అని అంటాం. ఐదవది, ప్రవేశించబోయేటువంటి ఈ రాజు ఎవరు అనంటే రాజు యొక్క మహిమను మనం చూస్తాం. కీర్తన ఈ విధంగా అడుగుతుంది, ఈ మహిమగల రాజు ఎవరు? దీనికి జవాబు బలవంతుడైనటువంటి యెహోవా, యుద్ధమందు శక్తిమంతుడు అని జవాబిస్తుంది. ఇక్కడ మెలెక్ హకావోత్ అనే హిబ్రూ పదం వాడబడ్డది. మెలెక్ హకావోత్ అనే హిబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే మహిమ గల రాజు. ఆయన శక్తివంతుడు, ఆయన విజయశీలుడు, ఆయన సమస్తముపై అధికారము కలిగినటువంటి వాడు. అంటే మీ జీవితంలోనికి ప్రవేశించబోయే వ్యక్తి సాధారణమైనటువంటి వారు కాదు. ఆయన సర్వాధికారికి రాజు. ఆరవది, అర్ధద్వారము ప్రమాదం. ఇక్కడ ఒక గాఢ ఆత్మీయమైనటువంటి సత్యం గూర్చినటువంటి హెచ్చరిక ఉంది. ద్వారము కొద్దిగా తెరుచుకుంటే సరిపోదు మిత్రమా. ఒక రాజు నగరానికి వస్తే ద్వారము సగము మాత్రము తెరిస్తే రాజు లోనికి ప్రవేశించడు. అలాగే అర్ధ సమర్పణ, అర్ధ విధేయత, అర్ధ విశ్వాసము, ఇవి నిజమైనటువంటి ఆత్మీయ ప్రవేశానికి అడ్డంకులు. ఏడవది, ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్టు సత్యాన్ని గుర్తుంచుకోండి. దేవుడు ముందుగా సిద్ధపరిచెను. ఇక్కడ మనము ద్వారము తెరియవలెను. రెండు కలిసినప్పుడు మాత్రమే, అనగా రక్షణ అనుభవమవుతుంది, శాంతి స్థాపింపబడుతుంది. కాబట్టి ఈరోజు యొక్క ప్రశ్న, దేవుడు ద్వారాన్ని తట్టుచున్నాడు లేదా ఇప్పటికీ మీరు ద్వారాన్ని తెరిచారా? ఎందుకంటే ద్వారము తెరవబడినప్పుడు మాత్రమే రాజు ప్రవేశించును. రాజు ప్రవేశించినప్పుడే హృదయంలో శాంతి స్థాపింపబడుతుంది. ఫిలిప్పీలకు రాయవలసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సందేశం ఆనందానికి ఆజ్ఞ లేదా పరిస్థితులకు కాదు. ఇది దేవుని ప్రియమైన వారలారా, పౌలు గారు ఇలాగ సెలవిస్తున్నారు, ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించుడి. గ్రీక్ పదము కైరేటే అన్న పదం వాడబడ్డది. ఇది సూచన కాదు. కైరేటే అంటే ఆజ్ఞ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పౌలు గారు ఈ మాటలు ఎక్కడ వ్రాసాడు అనంటే కారాగారములో ఈ మాటలు రాశాడు, లేదా జైలులో ఈ మాటలు రాసినాడు. అంటే బయట బంధనం ఉంది, కానీ లోపల ఆనందము ఉంది. ఎందుకంటే ఆయన ఆనందం పరిస్థితుల మీద ఆధారపడి లేదు మిత్రమా. ఆయన ఆనందం ప్రభువుతో సంబంధముపై ఆధారపడి ఉంది. ఒక దీపము గాలిలో ఉన్న వెలుగుతుంది. ఎందుకు అనంటే అది లోపల నూనెతో నిండి ఉన్నది.
బయట గాలి పరిస్థితులకు సూచన, లోపల నూనె క్రీస్తు యొక్క సన్నిధికి సూచన. రెండవది, ఆందోళనకు బదులు పౌలు గారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ద్వారము తెరిచిన తర్వాతి జీవితాన్ని సూచిస్తుంది. పౌలు గారు ఇలాగూ సెలవిస్తున్నారు, ఏ విషయంలోనూ చింతించకండి, ఇది అసాధ్యంగా అనిపిస్తూ ఉన్నది, కానీ వెంటనే పరిష్కారం లభిస్తూ ఉన్నది. ప్రతి విషయంలో ప్రార్థన చేత దేవునికి తెలియచేయడి. అనగా మీ చింత ప్రార్థనగా మారాలి, మీ భయము సమర్పణగా మారాలి. మూడవది, దేవుని యొక్క శాంతి అర్థానికి అతీతమైనటువంటిది. ఇప్పుడు అత్యంత గాఢమైనటువంటి వాగ్దానం మనం చూస్తాం. దేవుని సమాధానము మీ హృదయములను కాపాడును. గ్రీకులో ఇటు సమాధానము అన్నటువంటి పదం ఎయిరీనే అన్న పదం వాడబడ్డది. దానికి భావం ఏంటంటే శాంతి. హీబ్రూ యొక్క మూలమైనటువంటి షాలోమ్ అన్నటువంటి పదానికి ఐరీనే అన్నటువంటి పదము దాదాపుగా సమానమైన భావాన్ని ఇస్తూ ఉంది. శాంతి అనగా సమస్యలు లేకపోవడము కాదు, శాంతి అనగా సంపూర్ణత, శాంతి అనగా సమగ్రత, శాంతి అనగా దేవునితో సమన్వయం. ఇది బైబిల్ యొక్క సందేశం, బైబిల్ యొక్క అర్థం. మరియు అది సమస్తమైనటువంటి జ్ఞానానికి అతీతమైనది. అంటే పరిస్థితులు చెబుతాయి భయపడుడి, శాంతి చెబుతుంది నిశ్చింతగా ఉండండి. నాలుగవది, హృదయాన్ని కాపాడే శక్తి. ఇది సైనికమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తుంది. పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు, కాపాడును అన్నటువంటి పదం. ఇక్కడ గ్రీకు పదబంధంలో దీనిని ఫురోసియా అన్నట్టు ఈ పదాన్ని వాడబడ్డది. ఇది సైనిక బంధం లేదా ఒక పట్టణాన్ని కాపాడే సైన్యములాగా అన్నది దీని యొక్క భావం. మీ హృదయము ఒక పట్టణం, మీ ఆలోచనలు ద్వారాలు. శత్రువులు మీకు భయం, మీ శత్రువు అనుమానం, మీ శత్రువు ఆందోళన. కానీ దేవుని సైన్యములా నిలబడి చెబుతూ ఉన్నది, ఇక్కడికి భయముకు స్థానము లేదు, ఇక్కడ కలతకు స్థానము లేదు. ఎందుకనంటే లోపల రాజు ఆసీనుడై ఉన్నాడు. ఐదవది, మనస్సు యొక్క మార్పు, లోపలి ప్రపంచం యొక్క శుద్ధి. పౌలు గారు ఇలాగూ చెబుతూ ఉన్నారు, నిజమైనవి, గౌరవమైనవి వాటిని ఆలోచించండి. ద్వారం తెరవడం ఒక్కసారి జరిగే సంఘటన కాదు, ఇది నిరంతర ఆత్మీయమైనటువంటి శిక్షణ. ఏమి చూస్తున్నాం, ఏమి వింటున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, ఇవన్నీ హృదయ ద్వారాలను ప్రభావితము చేస్తాయి. మీరు తలుపు తెరిచి మంచి అతిథిని ఆహ్వానించి తర్వాత అనవసరమైన వాటిని లోపలికి అనుమతిస్తే ఇల్లు మళ్ళీ మురికి కూపం అవుతుంది. అదేవిధంగా క్రీస్తును లోపలికి ఆహ్వానించిన తర్వాత మనస్సు యొక్క శుద్ధి అవసరం. ఆరవది, సంతృప్తి యొక్క రహస్యం క్రీస్తులో సరిపోవడం. పౌలు గారు చెబుతూ ఉన్నారు, నేను ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉండటము నేర్చుకుంటేనే. దీని అర్థం బాహ్య విషయాలపై ఆధారపడినటువంటి జీవితం క్రీస్తులో సంపూర్ణమని మనం నేర్చుకుంటున్నాం. ఆయన చెబుతూ ఉన్నాడు, క్షామములోను సమృద్ధిలోను కష్టములోను కన్నీరులోను విజయాలలోను అతని శాంతి మారదు. చివరకు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చెయ్యగలను. ఇది గర్వము కాదు మిత్రమా, ఆధారపడినటువంటి విశ్వాసం ఇది. ఇప్పుడు 3వ దశ పూర్తి అయింది. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు సిద్ధపరచును అని నేర్చుకున్నాం. సంకీర్తన 24లో మనము ద్వారము తెరవాలి అని నేర్చుకున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి 4వ పత్రికలో ఆయన లోపల శాంతి స్థాపించును అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ద్వారం తెరవడం యొక్క ఫలితం ఏదనగా ఆనందం, ద్వారం తెరవడం యొక్క ఫలితము శాంతి, ద్వారం తెరవడం యొక్క ఫలితము రక్షణ, ద్వారం తెరవడం యొక్క ఫలితము సంతృప్తి. ఇప్పుడు చివరి ప్రశ్న మిగిలింది, ఈ రాజు ఎవరు? ఈ శాంతి ఎక్కడి నుండి వస్తుంది? దానికి సమాధానం మనం సువార్తలో చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాజు స్వయంగా ప్రవేశించుచున్నాడు. అది అర్థమవ్వక రాజును
తిరస్కరిస్తూ ఉన్నారు. రాజు వచ్చుచున్నాడు. దైవ సందర్శన యొక్క సమయం. దేవుని యందు ప్రేమైన వారలారా, యెరూషలేము పట్టణము ఉత్సాహముతో నిండిపోయి ఉన్నది. పస్కా పండగ యొక్క సమయం. వేలాది ప్రజలు అక్కడ సమకూర్చబడి ఉన్నారు. ఆ సమయములో యేసు యెరూషలేములోనికి ప్రవేశించుచున్నాడు. ఇది సాధారణమైనటువంటి ప్రయాణము కాదు. ఇది దైవ సందర్శన. ఇట్ ఈస్ ఎ డివైన్ విజిటేషన్. శతాబ్దాలుగా ఎదురు చూసినటువంటి మెస్సయ ఇప్పుడు వచ్చుచున్నాడు. గార్ధాబంపై రాజు, శాంతి రాజ్య యొక్క ప్రకటన అది. యేసు గుర్రముపై రాలేదు, ఆయన గార్ధాబంపై వచ్చెను. ఇది యాదృచ్ఛికము కాదు, ఇది ప్రవచనము యొక్క నెరవేర్పు. ప్రాచీన సంస్కృతిలో గుర్రము యుద్ధమునకు, గాడిద శాంతికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల యొక్క స్పందన, సరి అయినటువంటి మాటలు. ప్రజలు తమ వస్త్రాన్ని పరిచిరి, తమ కొమ్మలను ఊపిరి, గట్టిగా కేకలు వేసిరి. హోసన్న, హీబ్రూ భాషలో హోసియానా, దయచేసి ఇప్పుడే రక్షించుము. వారు సరి అయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వారి హృదయములో అర్థము వేరుగా ఉంది. వారు రోమా నుండి విముక్తిని కోరుతున్నారు. వారు రాజకీయం యొక్క రాజును ఆశిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం నుండి విముక్తిని తీసుకుని వచ్చినాడు. ఆయన ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. 4, బాహ్య స్వాగతం, అంతర్గత నిరాకరణను మనం చూస్తాం. ఇది బట్టల ఆదివారం యొక్క అత్యంత గాఢమైనటువంటి విషాదం. ఇది వారు యేసును స్వాగతించారు, కానీ యేసును వారు అర్థం చేసుకోలేదు. వారు ఆయనను కీర్తించారు, కానీ ఆయన మార్గాన్ని అంగీకరించలేదు. కొద్ది రోజుల్లో హోసన్న, సిలువ వేయుము, ఇది మనుష్యుని యొక్క హృదయ స్థితి. దేవుని ఆశీర్వాదాలు కోరుతాం, కానీ దేవుని అధికారాన్ని అంగీకరించం. యేసు ఎవరు, లేదా రాజు యొక్క నిజ స్వరూపం. ఆయన ప్రజలు ఆయనను రాజుగా పిలిచినారు. గ్రీకు పదములో బెసిలియోస్ అనగా రాజు అని అర్థం. కానీ యేసు రాజ్యము భిన్నమైనది. ఇది రాజకీయ రాజ్యము కాదు, ఇది ఆత్మీయమైనటువంటి రాజ్యం. ఆయన సింహాసనం మన హృదయం, ఆయన పరిపాలన మన జీవితం. యేసు ఆలయాన్ని పరిశీలించుట, లేదా నిశ్శబ్దమైనటువంటి తీర్పు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక చిన్న గాఢమైనటువంటి వాక్యము మనం కనుక్కుంటాం. యేసు ఆలయములోనికి వెళ్ళి అన్నింటినూ చూచెను, తరువాత బయలుదేరాను. ఆయన వెంటనే ఏమీ చేయలేదు, కానీ ఆయన పరిశీలించాడు. ఒక రాజు నగరములోనికి ప్రవేశించిన వెంటనే మొదట పరిశీలిస్తాడు, తరువాత తీర్పు ఇస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు మీ మాటలను చూస్తాడు, మీ ఆలోచనలను చూస్తాడు, మీ అంతరంగాన్ని పరిశీలిస్తాడు. 7, ఆత్మీయ సత్యం. ఇప్పుడు 4 భాగాలు ఒకే సత్యంగా కలుస్తాయి. మొదటిది, రాజుల 2వ గ్రంథములు దేవుడు సిద్ధపరచెను. 2, సంకీర్తన ద్వారములను తెరవాలి. 3, శాంతి లోపల స్థాపింపబడును, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. 4, యేసు ప్రవేశిస్తూ ఉన్నాడు. కానీ ప్రధానమైనటువంటి ప్రశ్న, మీరు ఆయనను అర్థం చేసుకున్నారా, లేక కేవలము స్వాగతించారా? ప్రియమైన వారలారా, ఈరోజు యేసు మీ జీవిత ద్వారం వద్ద నిలుచున్నాడు. కేవలం ఆరాధనలో కాదు, ఇది పండగలలో కాదు. నిజమైనటువంటి ఆరాధన, నిజమైన ప్రవేశాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా మాటలతో స్వాగతము సరిపోదు, హృదయ ద్వారము తెరవాలి. హోసన్న అని అరవడం కాదు, ప్రభువా నా లోపల రాజ్యము చేయండి అని సమర్పించుకోవాలి. ద్వారము పూర్తిగా తెరవండి, ఆయనను రాజుగా స్వీకరించండి. అప్పుడు భయము శాంతి అవుతుంది, కలత స్థిరత్వం అవుతుంది, పాపము విముక్తి అవుతుంది. మట్టలాది వారం ఒక ఉత్సాహము కాదు, ఉత్సవము కాదు మిత్రమా, అది ఒక నిర్ణయం. రాజు వచ్చెను, ఇప్పుడు మీ వంతు ద్వారం తెరవండి. గాడ్ బ్లెస్.